See, there was a bunch of 4 people who did VFX breakdown ఇచ్చారు. They spoke really nice. Well, actually they spoke sense. Okay, then I said, okay, reach out to them. ఆ నలుగురిని కూర్చోపెట్టండి, వాళ్ళతో రిక్వెస్ట్ దెమ్, బ్రింగ్ దెమ్ ఆన్ బోర్డ్, లెట్ దెమ్ డూ ద క్యూసీ అన్న. వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్స్ పోస్ట్పోన్ అవడానికి కూడా దే డిడ్ంట్ పాస్ ద క్యూసీ. జెన్యూన్ క్రిటిసిజం. వీళ్ళు ఇలా చేశారేంటి, అలా చేశారేంటి అని జెన్యూన్. అంతే చూడు, ఓకే నువ్వు అంటున్నావు కదా బాగాలేదని, బాగుండే వరకు నువ్వు అలౌ చేయకు, వీళ్ళని సాగుగుట్టన్నా. సో ఇంటర్వ్యూ రిలీజ్ అయినాక చాలామంది క్లిప్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో కానీ మాకు పర్సనల్గా డిఎం చేసి కానీ ఇది మీరేనా అని చెప్పి మా సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ప్రతి ఒక్కరు అడుగుతున్న క్వశ్చనే ఇది. సో దీనికి ఆన్సర్ మేము ఈ వీడియో ఎండింగ్లో ఖచ్చితంగా చెప్తాము. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కన్నప్ప ఎటకెళ్ళకి రిలీజ్ అయింది, డేట్ పోస్ట్ పోన్ చేసి సో నేను చూడలే మూవీ కొన్ని వేరే సిచ్యువేషన్స్ వల్ల. మన కాల ఇంకా మా ఫ్రెండ్స్ అందరు చూసారు. సో కాల నీకు ఎట్లా అనిపించింది మూవీ? కన్నప్ప చూసిన నేను, అండ్ నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. కాకపోతే మనం ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడదాం, తర్వాత నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. పాజిటివ్స్ ఏంటంటే మంచు విష్ణన్న పర్ఫార్మెన్స్ నిజంగా చాలా ఇంప్రూవ్ అయ్యింది. అండ్ క్లైమాక్స్లో పర్ఫార్మెన్స్ అయితే అసలు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు. అండ్ మూవీ మెయిన్ ప్లస్ థింగ్ మన ప్రభాస్, ఎట్లాగో అందరికీ తెలిసిందే. అసలు ప్రభాస్ సినిమాలో ఎంటర్ అయినాకనే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్లో. సో అసలైన కన్నప్ప మూవీ అనేది స్టార్ట్ అయింది ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినాక. సో మెయిన్గా ఇంకొకటి నాకు సాంగ్స్ పర్సనల్గా నాకు నచ్చినాయి సాంగ్స్. అండ్ మ్యూజిక్ అక్కడక్కడ కొంచెం తేడా కొట్టింది, కానీ ఎండింగ్ క్లైమాక్స్ మ్యూజిక్ కానీ చాలా బాగుండే. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. కాస్టింగ్ వచ్చేసి పెద్ద పెద్ద హీరోస్, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా. సో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, వీళ్ళ రోల్స్ వాళ్ళు డీసెంట్గా పర్ఫామ్ చేశారు. సో మన మోహన్ బాబు గారు ఆయన ఎలాగో డైలాగ్ కింగ్ కాబట్టి ఆయనకి ఇచ్చిన డైలాగ్స్, ఆ ఇంటెన్సిటీ అంతా బాగా కుదిరింది. దాని తర్వాత శరత్ కుమార్ గారు కానీ, మోహన్ లాల్ గారు కానీ చిన్న బిట్ ఉంటుంది, కానీ క్రేజీ ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ కూడా. అండ్ రైటింగ్ వైజ్ చూసుకుంటే మనకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినాకనే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ రైటింగ్ అనేది చాలా బాగుంది. అంటే ఆ డైలాగ్స్, మెయిన్గా ప్రభాస్ ఇచ్చిన డైలాగ్స్ కానీ, తర్వాత ఎండింగ్లో విష్ణుకి ఇచ్చిన డైలాగ్స్ కానీ అసలు స్టోరీకి అప్పుడు కుదిరినాయి అనమాట డైలాగ్స్. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. సో ఇప్పుడు నెగిటివ్స్ గురించి వస్తే, మెయిన్గా అంటే స్టోరీ ఏదైతే కన్నప్ప స్టోరీ ఏదైతే ఉందో ఇందాక చెప్పుకున్నట్టయితే ప్రభాస్ వచ్చినాకనే స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు సీన్స్ చాలా వరకు అన్నెసరీ సీన్స్ ఉంటాయి. అంటే అసలు అనవసరంగా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది స్టోరీ అంతా. 3 hours కాకుండా 2 hours ఉంటే బెస్ట్ అనిపించింది, బెటర్ ఉండేది నిజంగా. ఎందుకంటే అసలు హీరో హీరోయిన్ మధ్యలో అనవసరమైన రొమాన్స్ కానీ అవన్నీ చాలా చాలా ఇబ్బంది అనిపించింది. అంటే మా ఫ్రెండ్ ఒకటి చెప్పిండు, ఏం చెప్పిండు, ఇంటిమేట్ సీన్స్ ఇరిటేటింగ్ ఉన్నాయని ఒక పాయింట్లో అనిపిస్తుంది. సో ఇందాక మనం లాస్ట్ 15 minutes క్లైమాక్స్ రైటింగ్ ఎట్లా పాజిటివ్ అనుకున్నామో, బట్ ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి అదే వీక్నెస్ అవుతుంది, అదే నెగిటివ్ అయింది. ఎందుకంటే ఆ రైటింగ్ ఈ రైటింగ్ అసలు మా సంబంధం ఉండదు, చాలా డ్రాగ్ అవుతుంది, సీన్స్ సరిగా ఉండవు. అంటే ఎందుకో అసలు స్టోరీకి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు, మనకి ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళలేకపోయాడు, కనెక్ట్ కాలేకపోయినా, ఎంగేజింగ్ లేదు. ఇంకొక నెగిటివ్ ఏమనిపించింది అంటే ఎడిటింగ్. అసలు సీన్స్ అసలు ర్యాండమ్గా కట్ అయితే, ర్యాండమ్గా స్టార్ట్ అవుతుంటే అసలు ఎందుకో అసలు ఫ్లో లేదు, స్మూత్గా అనిపించలేదు సీన్స్ అన్నీ. ఇంకా ప్రభాస్ సీన్స్ అయితే చాలా వరకు సరిగా ఎడిట్ చేయలేదు, ఎందుకో మరి అర్థం కాలేదు. అంటే ఆ ప్రభాస్ క్యారెక్టర్ రుద్ర ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని మల్టిపుల్ సిచ్యువేషన్స్లో చూపిస్తారనమాట. సో అది సరిగ్గా కన్వే అవ్వలేదు. అంటే ఫస్ట్ తిన్నడ్ క్యారెక్టర్, చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ డబ్బింగ్ సరిగా అనిపించలేదు, ఎందుకంటే దానివల్ల డైలాగ్స్ అర్థం కాలేదు అండ్ ఆ యాక్సెంట్ కూడా సెట్ కాలేదు. సో ఓవరాల్గా డైరెక్షన్ కూడా ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీస్ కూడా చూసుకుంటే మనం ఆల్రెడీ ట్రైలర్లో కొన్ని షార్ట్స్ చూసినాం కదా, ఆ కొన్ని షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగుండే. ఇంకా మిగతా సినిమాటోగ్రఫీ మూవీ అంతా కొంచెం బేసిక్గానే ఉంటుంది. న్యూజిలాండ్కి మన క్యారెక్టర్స్కి మన ఇలా ఆఫ్ అనిపించింది. మెయిన్గా అది అసలు నాకంటే మెయిన్గా నాకు మైండ్లో అది ఉండిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళు తీసిన లొకేషన్స్లో మనకు తెలిసింది ఏంటంటే అక్కడ వెదర్ కండిషన్స్ అస్సలు చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంటాయి. సో ఎప్పుడు క్లౌడీ మారుతుందో, ఎప్పుడు సన్లైట్ ఉంటుందో, ఎప్పుడు ఉండదు అనేది చాలా క్లారిటీ ఉండదు. సో అది అంతా సీన్స్లలో కనిపిస్తుంది అనమాట, ఇన్కన్సిస్టెన్సీ. ఒక షాట్లో సడన్గా ఎండ కనిపిస్తుంది, ఒక షాట్లో సడన్గా ఎండ ఉండదు, ఒక షాట్లో మొత్తం చీకటి అయిపోయినట్టు అనిపిస్తుంది, ఒక షాట్లో ఫుల్ వెళ్తురు ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అండ్ దానివల్ల గ్రేడింగ్లో కూడా చాలా ఇబ్బంది వచ్చింది. అంటే లైటింగ్, ఒరిజినల్ లైటింగ్ అది రియల్ లైటింగ్ కాబట్టి చాలా ప్రాబ్లం వచ్చింది. వీళ్ళ నైట్ సీన్స్ ఏదైతే ఉన్నాయో మనం
ప్రభాస్ సీక్వెన్స్ ఏదైతే మాట్లాడుకున్నాం ట్రైలర్ లో, ఆ సీక్వెన్స్ అంతా ఒక స్టూడియోలో సెట్టింగ్ చేసి తీసిందే ప్రభాస్ సీన్స్ అన్ని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రీన్ స్క్రీన్ బ్లూ స్క్రీన్ పెట్టి షూట్ చేసి మిగతాదంతా విఎఫ్ఎక్స్ చేసిందే బ్యాక్గ్రౌండ్ అంతా. సో దానివల్ల మనకి స్కైలో ఎక్కువ డెప్త్ కనిపించలేదు, మౌంటైన్స్ లో డెప్త్ కనిపించలేదు, మొత్తం ఓవరాల్ గా చాలా డార్క్ అయిపోయింది, ఓన్లీ క్యారెక్టర్స్ బ్రైట్ కనిపిస్తుండే. సో దాని తర్వాత మిగతా సీన్స్ ఏవైతే నైట్ సీన్స్ ఉన్నాయో అవి కూడా డే టైమ్ లో తీసి నైట్ టైం కి కన్వర్ట్ చేసినవి. మనం టీజర్ 1 లో ఏవైతే ఫైట్ సీక్వెన్స్ చూసినామో అవన్నీ నైట్ టైం చేసినారు ఇందులో మూవీలో. సో దానివల్ల ఏమైందంటే స్కైలో క్లియర్ గా కనిపిస్తుంటది అనమాట ఎండ కొడుతుందని చెప్పి. ఆ హార్ష్ హైలైట్స్ బ్రైట్నెస్ కనిపించడం వల్ల అసలు అది నైట్ టైం లాగా అనిపించలే నాకైతే. మొత్తం అటెన్షన్ మొత్తం స్కై మీదకే పోయింది. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే మనం టీజర్ 1 లో టీజర్ 2 లో ట్రైలర్ లో కూడా మాట్లాడుకుంది ఏంటంటే ఒక క్రౌడ్ సీక్వెన్స్ గురించి. ఎందుకంటే మనకి క్రౌడ్ ఏదైతే ఉందో అదంతా రియలిస్టిక్ క్రౌడ్ చాలా తక్కువ ఉండే, సో విఎఫ్ఎక్స్ క్రౌడ్ ఎక్కువ ఉండే కదా. సో అంటే కొన్ని చాలా ఫ్యూ సీక్వెన్స్లలో తెలిసింది అనమాట క్రౌడ్ అని. మాక్సిమం చాలా సెట్ అయిపోయింది అనమాట క్రౌడ్ ఏదైతే ఉందంటే ఆ అటెన్షన్ అనేది దాని మీదకి వెళ్ళలే. కాకపోతే మనం టీజర్ 1 టీజర్ 2 లో ఒక షార్ట్ ఒక మెయిన్ సీక్వెన్స్ అబ్జర్వ్ చేసినాం, ఒక ఫైటింగ్ సీన్ లా ఎక్కడైతే వెనక క్రౌడ్ అంతా నుంచొని ఉంటది, దాని గురించి మనం చాలా సార్లు డిస్కస్ చేసినాము. అందులో ఏదైతే ప్రాబ్లం మెన్షన్ చేసినామో అదే జరిగింది యాక్చువల్లీ. అంటే ఇన్కన్సిస్టెన్సీ, ఒక షాట్ లో ఎక్కువ క్రౌడ్ ఉండడం, ఒక షాట్ లో తక్కువ క్రౌడ్ ఉండడం ఏదైతే జరిగితే సెట్ కాదనిపించిందో అదే కనిపించింది నాకు. అట్లనే ఉండేనా? ఎస్, ఒక క్లోజ్అప్ షాట్ లో 2-3 కనిపించారు, ఒక లాంగ్ షాట్ లో ఎక్కువ మంది కనిపించారు, ఒక షాట్ లో అయితే లిటరల్లీ క్రౌడ్ ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు. నాది అటెన్షన్ సడన్ గా దాని మీదకి ఎందుకు వెళ్ళింది అర్థం కాలేదు, కానీ ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు వెనక క్రౌడ్ అంతా. అంటే ఇక మనం చెప్పి మేబీ ఆడియన్స్ అంతా అబ్జర్వ్ చేయలేకపోయి ఉండొచ్చు, కానీ నాకైతే మెయిన్ అటెన్షన్ దాని మీదకి వెళ్ళింది. సో ఆ ఇన్కన్సిస్టెన్సీ అనేది కనిపించింది. అండ్ వార్ సీక్వెన్సెస్ చాలా బేసిక్ ఫైట్ ఉండే, కానీ ఏమంటారు ఆ వార్ కూడా చాలా మాక్సిమం అంతా నైట్ సీక్వెన్స్ లో ఉంటుంది. సో దానివల్ల ఏమనిపించింది అంటే అసలు ఎవరెవరిని చంపుతున్నారు, ఎవరెవరితో ఫైట్ చేస్తున్నారు అన్నది క్లియర్ గా కనిపించలేదు నాకు. అండ్ చాలా వరకు ఎడిటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ర్యాండమ్ గా ఉంటుంది. అంటే అది సీక్వెన్స్ అవుట్పుట్ సరిగ్గా రాలేదేమో, అందుకని అట్లా ఫాస్ట్ కట్ చేసినట్టు. అండ్ మధ్యలో మోషన్ బ్లర్ కానీ లేకపోతే డైరెక్షనల్ బ్లర్ కానీ యాడ్ చేద్దామని ట్రై చేసారు, దానివల్ల కూడా కొంచెం సీన్ క్లియర్ గా అనిపించలేదు, డిస్టర్బింగ్ అనిపించింది. అంటే టెక్నికల్ గా అంత మంచి అవుట్పుట్ తీసుకురాలేకపోయారు. ఎస్. అండ్ విఎఫ్ఎక్స్ వైజ్ కూడా కొన్ని సీన్స్ లో చాలా బాగుండే, కొన్ని సీన్స్ లో చాలా దారుణంగా ఉండే, కొన్ని సీన్స్ లో ఓకే డీసెంట్ అవుట్పుట్ ఉండే. ఎందుకంటే కొన్ని సీన్స్ లో మనం ఏదైతే మనం ట్రైలర్ లో చెప్పుకున్నామో శివుడు పార్వతి సీన్ ఉన్నప్పుడు మౌంటైన్స్ అంత పైన ఆ సెటప్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో అది మూవీలో కూడా చాలా బాగుండే ఆ అవుట్పుట్. సో సేమ్ ఎండింగ్ లో కూడా మనకి క్లైమాక్స్ లా ఒక సాంగ్ ఉంటుంది అనమాట, డివోషనల్ సాంగ్. అక్కడ స్కైలో క్లౌడ్స్ అన్ని టైం ల్యాప్స్ లాగా మూవ్ అవుతుంటాయి, ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాయి క్లౌడ్స్ అన్ని. సో దాంతో పాటు క్లౌడ్ యానిమేషన్ చేస్తారనమాట. అది చాలా బాగా కుదిరింది, ఎందుకంటే ఆ ఎమోషన్ కి ఆ డివోషన్ కి ఆ బీజిఎం కి బాగా కనెక్ట్ అవుతుంది. సో లాస్ట్ 10-15 minutes తర్వాత నీకు ఒక మంచి హై ఇచ్చి బయటికి పంపిస్తుంది. సో ఇది మా అక్షయ్, మా కాలా ఒపీనియన్ మూవీ మీద ఇవాళ చూసినాడు. సో నేను కూడా నైట్ వెళ్తున్నా. సో ఇప్పుడు 2-3 ఇంటర్వ్యూలలో మన విష్ణు గారు చెప్పారు కదా, సో ఒక 4 కన్నప్ప క్యూసీ మీద వర్క్ చేస్తున్నారని చెప్పి. సో ఎస్, అది ఆ 4 ఎవరో కాదు, మేమే. సో మేమే ఆ క్యూసీ చేసింది. కాకపోతే మా ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నది ఇప్పుడు మేము డిస్కస్ చేస్తాము. సో ఆ 4 మేమే కదా, మమ్మల్ని ఎవరు చెట్టుకు కట్టేసి జైలర్ మూవీని ఏం రెప్లికేట్ చేయలేదు, మమ్మల్ని ఎవరు కొట్టలేదు, తిట్టలేదు. వాళ్ళ మూవీ టీం మమ్మల్ని అప్రోచ్ అయింది, చాలా పద్ధతిగా అప్రోచ్ అయింది. మేము కూడా చాలా పద్ధతిగా చెప్పినాం. అది ఎట్లా అయింది ఏందని మా కాలే చెప్తాం. సో మేము అండ్ వన్ మోర్ థింగ్, సూపర్వైజ్ చేయలేదు మేము. సూపర్వైజ్ అంటే చాలా పెద్ద విషయం. అది చాలా ఎక్స్పీరియన్స్, 15 years 20 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంత ఎక్స్పీరియన్స్ మాకు లేదు. మేము జస్ట్ 2-3 years ఎక్స్పీరియన్స్ మాకు విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో, అంతే. టీజర్ 1 కి టీజర్ 2 కి మేము బ్రేక్ డౌన్ చేసినాక ఆ వీడియో వాళ్ళ టీం చూసింది, కన్నప్ప మూవీ టీం చూసి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో మేము ఫస్ట్ నమ్మలేదు. దాని తర్వాత మమ్మల్ని ఆన్లైన్ జూమ్ కాల్కి తీసుకొని విష్ణు గారు ఇంకా టెక్నికల్ టీం ఏదైతే ఉందో వాళ్ళతో మేము మాట్లాడినాము. సో దాని తర్వాత మమ్మల్ని వాళ్ళు ఇట్లా క్యూసీ చేయమని అడిగిండే. సో ఓకే, కాకపోతే మేము అంత ప్రొఫెషనల్స్ ఏం కాదు, మాకున్న ఎక్స్పీరియన్స్కి మాకున్న నాలెడ్జ్కి మేము రివ్యూ చేయగలుగుతామని చెప్పినాము. సో దే అగ్రీడ్ ఫర్ దట్ అండ్ వి ఎంటర్డ్ ఇన్ టు ద టీమ్. ఎస్, అది కూడా మొన్న అంటే 2-3 months బ్యాక్, ఎప్పుడైతే April 27th రిలీజ్ డేట్ ఉండేనో దానికంటే ఒక ఎంత 1 month బ్యాక్ అనుకోండి. అప్పుడు మేము వెళ్ళి కొన్ని షార్ట్స్ ఉంటాయి కదా,
ఓవరాల్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఒక 100 షార్ట్స్ అనుకో, మేము అందులో ఒక 30 షార్ట్స్ రివ్యూ చెప్పినాము. ఇప్పుడు రివ్యూ అంటే ఏం లేదు, అంటే క్యూసీ చేసినాం అనమాట, క్వాలిటీ చెక్ చేసినాము. జస్ట్ ఇప్పుడు మూవీ చూసినాక రివ్యూ ఎట్లా చెప్తారో మేము అది మూవీ రిలీజ్ కాకముందుకే కొన్ని సీన్స్ చూసి దాన్ని ఇట్లా క్యూసీ చేసినాం అంతే. మాకు ఎక్కడ బెటర్గా చేయొచ్చు, దీనికి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వగలుగుతాము, వాళ్ళకున్న లిమిటేషన్స్లో, వాళ్ళకున్న టైం బీయింగ్లో దీన్ని ఎలా బెటర్గా చేయగలుగుతాం అన్నది మేము జస్ట్ ఇన్పుట్స్ ఇస్తాం. అంటే ఒక ఇంటర్వ్యూలో అంటాడు అనమాట, మేము ఓకే చేస్తేనే అది బయటకు వస్తుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత డిసిషన్ మేకింగ్ది మాకు అంత ఫ్రీడమ్ లేదనమాట. ఎందుకంటే నాకు తెలిసి ఆ కిందున్న టీం అట్లా చెప్పుంటారు, ఇన్పుట్స్ అట్లా ఇచ్చుంటారు, కానీ నాకైతే అనిపించలేదు. ఎందుకంటే మేము చేసింది మా అంటే 30-40% అనుకుంటా. అది కూడా ఏంది, నెల 2 నెలల ముందు పోయి ఒక 2 times అట్లా క్యూజీ చేసినాం అంతే. వాడు అన్నట్టు వాళ్ళకు ఉన్నంత టైంలో చేసి ఉండొచ్చు, కానీ మేము చెప్పింది దాంట్లో 30-40% మేము ఏదైతే చూసి రివ్యూ చెప్పినామో అలా చాలా మటుకు కొన్ని అడ్రస్ చేసిరు, కొన్ని అడ్రస్ చేయలేదు అనిపించింది. అంటే నేను ఆన్ స్క్రీన్ చూసినా కదా, సో నాకేం అర్థమైందంటే మనం చెప్పినవి ఇన్పుట్స్ కానీ అవి అన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అనిపించింది. మేబీ నువ్వు అన్నట్టు వాళ్ళకున్న లిమిటేషన్స్ బట్టి టైం కానీ లేకపోతే ఇంకేదైనా రిసోర్స్ వల్ల కానీ అన్ని అడ్రస్ చేయలేకపోయారు. ఓన్లీ కొన్ని మాత్రమే నేను చేంజెస్ చూడగలిగిన. అంటే అదే మేజర్ సీన్స్, అదే క్లైమాక్స్ అట్లాంటి దాంట్లో క్లైమాక్స్ ఇంకా మెయిన్ మేజర్ సీన్స్. అండ్ వాడు చెప్పినట్టు ఇందాక మాకు కూడా కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఎట్లా ఎదుర్కొంటారు అని తెలిసింది. ఎందుకంటే ఆల్రెడీ షూట్ చేసిన దాన్ని మనం విఎఫ్ఎక్స్ కో లిమిట్ ఉంటుంది, అంతవరకే వేయగలుగుతాం, కానీ ఒక బౌండరీ ఉంటుంది, దానికి మించి వేయలేము. సో లొకేషన్ వల్ల ఫేస్ చేసిన ఛాలెంజెస్ కూడా మాకు క్యూసీ చేసేటప్పుడే అర్థమైంది. ఎందుకంటే యాజ్ అ ఆడియన్స్ గా మనకు తెలియకపోవచ్చు, బట్ దాని తర్వాత అసలు మనం క్యూసీ చేసేటప్పుడు అర్థమైంది అసలు ఆన్ సెట్ లో ఎంత డిఫికల్టీస్ ఫేస్ చేసారని చెప్పి. సో ఇంతే గైస్, అక్కడ ఏం జరిగి మమ్మల్ని ఎవరు పిలిచి కొట్టలేదు, మాకేం చెక్ ఇచ్చి నెక్స్ట్ ఫిలిం మీరే డైరెక్షన్ చేయాలని కూడా చెప్పలేదు. జస్ట్ మీరు యూట్యూబ్లో ఎట్లా రివ్యూ ఇస్తారో మేము స్క్రీనింగ్ వేస్తాం, దానికి వచ్చి ఒక రివ్యూ ఇచ్చి వెళ్ళండి అంటే ఒక 2 times ఇచ్చినాము అంతే. అక్కడ పెద్దగా ఏం జరగలేదు. రీల్స్ లల్లో మీరు మీమ్స్ లలో ఇమాజిన్ చేసుకున్నంత సీన్ ఏం లేదు. సో ఇది రియాలిటీ జరిగింది అంతే. అండ్ అది కూడా ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదంటే మాకు కొన్ని అగ్రిమెంట్స్ జరిగినాయి కాబట్టి దానివల్ల మేము ఏం మాట్లాడలేదు. మూవీ రిలీజ్ అయినాకనే ఏదైనా మాట్లాడాలని చెప్పి మేము ఇంతవరకు ఏం మాట్లాడలేదండి. అండ్ ఇది ఎందుకు చెప్తున్నాం అంటే సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు, సో మా సబ్స్క్రైబర్స్ కోసం చెప్పాలి కదా, సో ఫైనలీ చెప్తున్నాం అంతే. సో ఇది గైజ్ మేము కన్నప్ప మూవీలో అబ్జర్వ్ చేసింది అండ్ మేము ఎక్స్పీరియన్స్ చేసింది. మీరు కన్నప్ప మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా